వెల్కమ్ టు స్పెషల్ డిబేట్స్. వరల్డ్ వార్ రాను విపరీతంగా పెరిగిపోతుంది. చాలా దేశాలు దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఈవెన్ చైనా, రష్యా కూడా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. రెండు వర్గాలుగా డివైడ్ అయిపోయి అటువైపు చైనా, రష్యా ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఉండగా, ఇటువైపు యూకే, ఫ్రాన్స్ తదితర దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్, యుఎస్కి సపోర్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల మీద అటాకుల్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక వంక ఆయిల్ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో సంక్షోభం ఏర్పడే ఇది కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో అసలు ఈ వార్ ఏంటి, ఎట్లా జరగబోతోంది, ఆగిపోతుందా? పెంటగాన్ నుంచి ఆల్రెడీ ఇప్పటికే ట్రంప్కి కొన్ని విజ్ఞప్తులు వెళ్ళినాయి. మిసైల్స్ అయిపోయే పరిస్థితి ఉంది, దాదాపు ఒక వారం తర్వాత దాకా మనం మెయింటైన్ చేయలేము అనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఏమవుతుంది ఈ వార్, ఏం జరుగుతుంది, ఎప్పుడు అంతమవుతుంది, దీనివల్ల వచ్చేటటువంటి రిఫర్కేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రిటైర్డ్ కర్నల్ పరమేశ్వర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ వారికి సంబంధించినటువంటి అనేక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమేశ్వర్ గారు నమస్కారం. నమస్కారం సార్, వార్ చాలా తీవ్ర స్వరూపాన్ని తీసుకుంది. ఖొమైనీ హత్య తర్వాత మరింత ఇంటెన్సిఫై అయినట్టుగా కనిపిస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. గల్ఫ్ దేశాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఒక పక్క ఆయిల్ సంక్షోభం తలెత్తే పరిస్థితిగా ఉంది. హర్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి. సో ఏం జరగబోతోంది, ఎట్లా జరుగుతోంది వార్, మీకు ఏమనిపిస్తోంది? అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ అండి. అంటే ఐ థింక్ కొంచెం మిస్కాల్కులేట్ చేసినట్టుంది యుఎస్ఏ ఈ వార్ లోకి వచ్చే ముందర. అండ్ వాళ్ళు వెనిజులా లాగే ఇది కూడా తొందరగా అయిపోతుంది, అంతరించిపోతుంది అని అనుకున్నట్టున్నారు. బట్ అది అవ్వలేదు. ప్యూర్లీ బికాస్ షియా ముస్లిమ్స్ హ్యావ్ గాట్ హిస్టరీ ఆఫ్ రిటాలియేటింగ్ వెన్ దే ఆర్ అటాక్డ్. సో వాళ్ళు అంత ఈజీగా గివప్ చేయరు. షియా ముస్లిమ్స్ హిస్టరీనే అది. సో అది కొంచెం వాళ్ళు మిస్కాల్కులేట్ చేసినట్టు క్లియర్ గా తెలుస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ యూ సే, మీరు ఇంకా యుఎస్, యూరోపియన్ కంట్రీస్ అవన్నీ కలపకుండా మీరు చెప్తే ఆల్రెడీ 21 కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి డైరెక్ట్ గా ఈ వార్ లో. సో ఇదర్ దే హ్యావ్ అటాక్డ్ ఇరాన్ కానీ, లేకపోతే ఇరాన్ హెస్ అటాక్డ్ దోస్ కంట్రీస్ కానీ, అవన్నీ కలుపుకుంటే ప్లస్ లాజిస్టిక్ సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కలుపుకుంటే 21 to 25 కంట్రీస్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయి. యుఎస్, ఫ్రాన్స్, ఇవన్నీ జర్మనీ, ఇవన్నీ కౌంట్ చేసుకుంటే 25 కంట్రీస్ దాటి వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ ఆల్రెడీ మినీ స్కేల్ వరల్డ్ వార్ అన్ఫార్చునేట్లీ. అయితే వచ్చే కొన్నాళ్లలో ఇది ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది. ఎందుకంటే ఇవాళ ఏవో న్యూస్ ఇవి చదువుతుండే, ఫుల్ ఇంకా చదవలేదు అవి కానీ, బట్ ఇరాన్ ఈజ్ రెడీ టు టాక్ అని ఇరాన్ అంటే, కానీ యుఎస్ ఏమో ఇట్ ఈస్ టూ లేట్ అనేది అన్నారు. సో యుఎస్ఏ ఆల్సో వాంట్స్ టు డిస్ట్రాయ్ ఇరాన్ కంప్లీట్లీ అన్నది ఒకటి అనిపిస్తుంది. సో ఎంత తొందరగా ఈ యుద్ధం ఆగేటట్టు అనిపించట్లేదు. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు కాజ్ అ లాట్ ఆఫ్, అంటే డైరెక్ట్లీ ఎఫెక్ట్ అయ్యేది ఎంటైర్ వరల్డ్ విల్ బి డైరెక్ట్లీ ఎఫెక్టెడ్. బట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మూసేయడంతో ఏంటంటే 20% of the world's oil reserves flow through Hormuz and so, and from Strait of Hormuz and Strait of Malacca, 85% of China's imports flow. So China is the first country which is not going to, under 44-45% వాళ్ళు చైనా వాణిజ్యం అంతా హార్మూజ్ నుంచి ఫ్లో అవుతుంది. సో అది క్లోజ్ అయిపోవడంతో ఆల్రెడీ 700 షిప్లు ఎన్నో అక్కడ ఆల్రెడీ బ్లాక్ అయి ఉన్నాయంట ఆ స్టేట్ ఆఫ్ హార్మూజ్ లో. ఎంట్రీ క్లోజ్ అయింది కాబట్టి. సో ఇట్స్ గోయింగ్ టు టేక్ ఎ డ్రాస్టిక్ టర్న్. అండ్ పెట్రోలియం ప్రైజెస్ అవన్నీ వరల్డ్ వైడ్ ఇంక్రీజ్ ఆల్రెడీ అవుతున్నాయి. ఓన్లీ థింగ్ వై ఇట్ మే నాట్ ఇమీడియట్లీ ఎఫెక్ట్, అంటే 2 వారాల్లో ఎఫెక్ట్ చేయి ఇండియా ఎందుకు ఎఫెక్ట్ చేయకపోవచ్చు అంటే, ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ ప్రైజెస్, అంటే మీరు $60 per barrel ఉన్నప్పుడు టైంలోను మీరు ఎక్కువ కాస్ట్, ఇంకా కాస్ట్లీ ఉన్నప్పుడు కూడా 110-105 రూపీస్ మనం రేట్ మెయింటైన్ చేసాం. ఎందుకంటే మనం ఆయిల్ బాండ్స్ తీసుకున్నాము మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో. ఆ ఆయిల్ బాండ్స్ కు సంబంధించిన అప్పులు అవి తీరుస్తున్నాం ఇప్పుడు వచ్చే పెట్రోల్ ఇన్కమ్ తోటి. సో ఇమీడియట్ గా మన ఇంటర్నల్ పెట్రోల్ ప్రైజెస్ ఎఫెక్ట్ కాకపోవచ్చు కానీ, బట్ ఓవరాల్ క్రైసిస్ అయితే అవుతుంది. ఇన్ఫ్లేషన్ గ్యారంటీగా కాజ్ అవుతుంది. స్టాక్ మార్కెట్స్ ఆల్రెడీ పడుతుంది, అయితే వాణిజ్యం దెబ్బతింటుంది. సో ఈ ఫాలోఅవుట్స్ అన్ని న్యాచురల్ గా ఉండేవి. మీకు ఇంత పెద్ద వార్ అయింది అండ్ ఇంత పెద్ద కంట్రీస్ తో అయ్యింది, ఇన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అయిందంటే వరల్డ్ ఫాలోఅవుట్ ఉంటుంది. అండ్ ఎవరికి మంచిది కదా అది. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ వరల్డ్ వార్. ఇది ఆకపోతే ఇట్ లీడ్ టు ఫార్ మోర్ డిస్ట్రక్షన్ అని అనిపిస్తుందండి. ఇరాన్ని పూర్తిగా మట్టుబెట్టే వరకు, అంటే ఇరాన్ని పూర్తిగా నాశనం చేసే వరకు ట్రంప్ వెనక్కి వెళ్ళేటటువంటి అవకాశం లేదా? ఎందుకంటే ముస్తఫా ఖొమైనీ ఆల్రెడీ ఖొమైనీకి సక్సెసర్గా ఆల్రెడీ ప్రకటించేటటువంటి పరిస్థితి ఉంది, నిర్ణయించారని ఆల్రెడీ సమాచారం తెలుస్తుంది. అతనికి కూడా ప్రాణభయం ఉంది, అతను ఎక్కడున్నా కూడా వెతికి చంపుతారు అన్నట్టుగా ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ ఇందాక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే టోటల్గా
ఇరాన్ని పూర్తిగా నేలమట్టం చేసే వరకు, పూర్తిగా లొంగిపోయి పాదాక్రాంతం అయ్యే వరకు ట్రంప్ దీన్ని విడిచిపెట్టేటటువంటి అవకాశం లేదా? లీడర్షిప్ వాక్యూమ్ ఒకటి క్రియేట్ చేయడం అయితే చాలా క్లియర్ గా ట్రై చేస్తున్నారండి. అంటే ఈ లీడర్షిప్ సక్సెషన్ వాళ్ళందరినీ డిస్ట్రాయ్ చేసేసి వాళ్ళందరినీ చంపేసి ఎవరో ఒకటి అనామకుడిని తెచ్చి వాళ్ళ పపెట్ ని తీసుకొచ్చి గవర్నమెంట్ నడిపిద్దామని ఒక అటెంప్ట్ అయితే చేస్తుంది చాలా క్లియర్ గా యూఎస్ఏ. అండ్ ఇట్ ఈస్ అ రెజిమ్ చేంజ్ ఆపరేషన్ అని అన్నారు క్లియర్లీ, కానీ క్లియర్ గా వచ్చినప్పుడు అన్నారు, కానీ రెజిమ్ చేంజ్ ఆపరేషన్ అనేది క్లాసికల్ గా మీరు వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా థర్డ్ డే నుంచి సెవెంత్ డే లోపల రెజిమ్ చేంజ్ అయిపోతుంది. కొత్త పపెట్ వాడు వస్తాడు, వాడు వాళ్ళ యుఎస్ తోటి ఎలా అయిపోతాడు అండ్ వాళ్ళకి కావాల్సినవన్నీ యాక్షన్స్ అని చేస్తాడు. సో అది ఇక్కడ కనిపించట్లేదు. ఆల్రెడీ ఆల్రెడీ ఫిఫ్త్ డేలోకి వచ్చేసాం మనం. వార్ ఫిఫ్త్ డేలోకి వచ్చేసామంటే ఇంకో 2 రోజుల్లో వాళ్ళ పపెట్ రెజిమ్ ఇది చేయాలి, వాళ్ళ పపెట్ రాజ్యం ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి. అది కుదిరేయట్లేదు, ఎందుకంటే ముస్తఫా ఖొమైనీ అనౌన్స్ చేశారు. ముస్తఫా ఖొమైనీ ఎందుకు ముందరకు వచ్చి సక్సీడ్ అంటే ఎందుకంటే అతను కూడా అయతుల్లా ఖమైనీ లాంటివే థాట్ ప్రాసెస్ చాలా ర్యాపిడ్ అండ్ ఎక్స్ట్రీమ్ ఇస్లామిక్ అండ్ ఎక్స్ట్రీమ్ రాడికలైజ్డ్. సో హీ వాజ్ ఆల్సో పార్ట్ టు హిస్ ఫాదర్ కిల్లింగ్. ఈ రీసెంట్ వీక్స్ లో 35,000 మంది 40,000 మందిని ప్రొటెస్టర్స్ ని చంపేశారు వీళ్ళు ఇరాన్ వాళ్ళు. వాళ్ళకి అగేన్స్ట్ ప్రొటెస్ట్ అవి జరుగుతుంటాయి, యుద్ధానికి అగేన్స్ట్ వాళ్ళకి అగేన్స్ట్ ప్రొటెస్ట్ జరుగుతుంటాయి. సో అట్లాంటి థాట్స్ ఉన్నవాడే కాబట్టి ఇరాన్ యాటిట్యూడ్ లో పెద్ద చేంజ్ అని రాదు, ఆయన అయ్యాడంటే. సో ఈవెన్ యూఎస్ఏ డజంట్ వాంట్ ఇట్. ఇన్ని ఖర్చు పెట్టి ఇంత పెద్ద రిస్క్ తీసుకుని మళ్ళీ ఖమైనీ లాంటి ఇంకోటి కూర్చోబెట్టారంటే వాళ్ళకి బెనిఫిట్ ఉండదు కదా. సో దే విల్ వాంట్ టు కిల్ ఎంటైర్ సక్సెషన్ ప్లాన్ చంపేసి ఒక అనామకుడిని, లేకపోతే వాడి బంగ్లాదేశ్ లో మొహమ్మద్ యూనిస్ కూర్చోబెట్టినట్టు. సో అట్లాంటి వాళ్ళని ఒక పపెట్ నోట్ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేయించుకోవడానికి, వాళ్ళకి కన్వీనియంట్ గా పాలసీస్ తయారు చేసుకోవడానికి వాడుకోవచ్చు. బట్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ దిస్ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ ఇస్ ఆల్సో కిల్డ్. చాలా మంది లీడర్స్ ని చంపేశారు, కానీ ఈ లెవెల్ ఆఫ్ లీడర్షిప్ కూడా చంపేదాకా అది కుదరకపోవచ్చు. సో దే విల్ సర్టన్లీ ట్రై టు టార్గెట్ ముస్తఫా ఖొమైనీ ఆల్సో అండి. అంటే మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు చూసాము, చైనా నుంచి తీసుకున్నటువంటి మిజైల్స్ అవన్నీ కూడా పాకిస్తాన్ మన మీద ప్రయోగించినటువంటి సందర్భం ఉంది. ఈవెన్ అమెరికా F-16 కూడా మన మీద వాళ్ళు ప్రయోగించారు. వాటన్నిటిని కూడా మనం మొత్తం నేల కూల్చాము, నిర్ద్వందంగా వాటన్నిటిని కూడా ఎదుర్కొన్నాము. ఇండియా మీద చిన్న గీత కూడా పడకుండా మనం ఆ వార్ నుంచి మనం బయటకు వచ్చాం. అటువంటి కండిషన్స్లో ఇప్పుడు చైనా సపోర్ట్ చేసినంత మాత్రాన ఇరాన్కి ప్రత్యేకమైనటువంటి బలం ఏదైనా సంతరించుకునే అవకాశం ఏదైనా ఉందా? అట్లనే అండి. అంటే చైనా ఇరాన్కి కావాల్సింది ఏంటి ఇప్పుడు? అమ్యునిషన్ సపోర్ట్. యుద్ధంలో ఏదో ఒకటి అమ్యునిషన్ ఫైర్ చేయాలి. అమ్యునిషన్ సపోర్ట్, మానిటరీ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్ అయితే నేను ఇప్పటికి కూడా యూఎస్ఏ జంకుతున్నట్టు అనిపిస్తాను. ఫిజికల్ అంటే ఆర్మీ బూట్స్ ఆన్ గ్రౌండ్ వేయడానికి, బూట్స్ ఆన్ గ్రౌండ్ వేసి ఫిజికల్ గా క్యాప్చర్ చేయడానికి ఇప్పటికి కూడా యూఎస్ఏ సంకోచిస్తోంది. ఎందుకంటే ఇంకా ఎయిర్ అటాక్స్, డ్రోన్ అటాక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కడ దాకా లాగుతారు ఇది. అండ్ నిజంగానే యుఎస్ఏకి బూట్స్ ఆన్ గ్రౌండ్ వేసే ఓపిక ఉందా, రిస్క్ తీసుకునే ఓపిక ఉందా అని. ఎందుకంటే ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి యుఎస్ఏలో కూడా. ఆ మిడ్ టర్మ్స్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు పుట్టింగ్ బూట్స్ ఆన్ గ్రౌండ్ మే పుట్ ట్రంప్ అట్ రిస్క్. సో అది ఆయన బ్యాలెన్స్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. సో అది ఎంతవరకు నడుస్తుంది? ఇప్పుడు అమెరికాకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చాలా వరకు దాదాపు 34-35% మంది అన్నెసరీగా ఇది వార్ క్రియేట్ చేశాడు ట్రంప్ అనేటటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ట్రంప్ కేవలం అక్కడ ఉన్నటువంటి యురేనియం నిల్వలు లేకపోతే వాటన్నిటికీ సంబంధించినటువంటి ఆధిపత్యం కోసమే ఈ యుద్ధం చేస్తున్నారని మనం భావించాలా, లేదా నిజంగానే ఇరాన్ దగ్గర అణు సామర్థ్యం ఉంది, అణ్వాయుధాలు వాళ్ళు తయారు చేస్తున్నారు అని మనం నమ్మచ్చా? ఇది కొంచెం వినబడింది. కొంచెం ట్రికీ క్వశ్చన్ ఏంటంటే అణ్వాయుధాలు వాడతారా అనేది, అణ్వాయుధాలు వీళ్ళు వాడతారా అనేది క్లియర్ గా మనం చెప్పలేము. బట్ ఇట్ కెన్ గో దేర్. అంటే వీళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని వీళ్ళు ఇరాన్ ఒక లెవెల్ దాకా ఏంటంటే 297 kgs ఎన్రిచ్డ్ యురేనియం ఉండేది లాస్ట్ ఇయర్. అక్కడి నుంచి ఈ జనవరికి వచ్చేసరికి 605 kilos ఎన్రిచ్డ్ యురేనియం వచ్చేసింది వాళ్ళ దగ్గర. అండ్ ఎన్రిచ్డ్ యురేనియం పౌండ్స్ 605 pounds ఎన్రిచ్డ్ యురేనియం వచ్చింది. దే వెరీ క్లోజ్ టు 100% ఎన్రిచ్డ్ యురేనియం. నాది 90% ఎన్రిచ్డ్ యురేనియం దేనికైతే కావాలో ప్రిపరేషన్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్ కోసము, దానికోసము తీసుకునే తరుణం దాకా వచ్చేసారు. సో ఎటొచ్చి ఏంటంటే వాళ్ళు ఏ తరుణంలో న్యూక్లియర్ స్టెప్ తీసుకుంటారు, ఇరాన్ దగ్గర నిజంగా వెపన్ ఉందా, వాళ్ళు వాడతారు అనేది. యుఎస్ వాళ్ళంతటి వాళ్ళు అణ్వాయుధాలని వాడడానికి
మొగ్గు చూపించదండి. దే విల్ నాట్ యూజ్ న్యూక్లియర్ వెపన్స్ యాస్ ఫార్ as మై స్టడీ గోస్. బట్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ కూడా వాటిని కొట్టి బేసికలీ వాళ్ళకి ఇంకా లైఫ్ లో ఇంకో నెక్స్ట్ 25, 30, 40 years దాకా మళ్ళీ న్యూక్లియర్ కేపబిలిటీ గురించి ఆలోచించే ఆస్కారం లేకుండా చేద్దామని, ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న బ్యాలిస్టిక్ మిసైల్ డంప్ అన్నట్టు అంటే ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితుల్లో వస్తున్నటువంటి వార్తలు సమాచారం వాటి బట్టి కనుక చూస్తే ఇరాన్ న్యూక్లియర్ బేసెస్ ని కూడా కొన్ని చోట్ల అటాక్ చేసినట్టుగా మనకి సమాచారం తెలుస్తూ ఉంది. ఎంతవరకు దానికి పాసిబిలిటీ ఉంది? నిజంగానే వాళ్ళ న్యూక్లియర్ బేసెస్ అన్ని దెబ్బతిన్నాయని భావించచ్చా? అది లాస్ట్ ఇయర్ చేశారండి. లాస్ట్ ఇయర్ ఇరా 12 Day వార్ జరిగినప్పుడు ఎక్కడైతే ఇరాన్ ఇజ్రాయెల్ అటాక్ చేసిందో అప్పుడు నెతాన్స్, ఫోర్దో అండ్ ఇస్ఫహాన్ ఈ 3 sites ఏవైతే వాళ్ళ దగ్గర చాలా కీ సైట్స్ వాళ్ళవి 3 sites ఉన్నాయి వాళ్ళవి న్యూక్లియర్వి. ఆ 3 sites మీద కొట్టారు, వాటిని డిస్ట్రాయ్ కూడా చేశారు. దానిలో యురేనియం డిపాజిట్స్ ఎక్కడికి వెళ్ళే తెలియలేదు, కానీ యురేనియం డిపాజిట్స్ అన్ని ఎక్కడికి వెళ్ళాయి, వాళ్ళు ఏం చేశారు, అవి నాశనం అయ్యా లేకపోతే వేరే చోటు తీసుకెళ్లారో తెలియలేదు. కానీ బట్ సైట్స్ మాత్రము ఇన్యాక్సెసిబుల్ గా చాలా చాలా ఘోరంగా దెబ్బతిన్నట్టు చాలా క్లియర్ గా న్యూస్ వచ్చింది. వచ్చి వాళ్ళ తర్వాత ఏం చేశారంటే ఆల్టర్నేట్ ప్లేసెస్ నుంచి వాళ్ళు కొంచెం పక్కకి ఇటు అటు షిఫ్ట్ అయ్యి వాళ్ళు న్యూక్లియర్ ప్రోగ్రామ్ మేము చేయం అనుకుంటేనే స్టార్ట్ చేశారని క్లియర్ రిపోర్ట్స్ ఉన్నాయి. సో అందుకే మళ్ళీ వాళ్ళు ఇస్ఫహాన్ మీద వాటి మీద బాంబింగ్ స్టార్ట్ చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. సో ఇవాళ జరుగుతున్నటువంటి దాడులు ఎక్కువగా ఇస్ఫహాన్ మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపిస్తోంది. అంటే ఇంకా అక్కడ ఇరానియన్ నిల్వలు కానీ లేకపోతే అణు సామర్థ్యం కానీ ఇంకా మిగిలి ఉందని యుఎస్ భావిస్తోందని మనం అనుకోవాలా? క్లియర్లీ వాళ్ళకి ఇంకా అనుమానం ఉంది. అందుకే ఈ యుద్ధం స్టార్ట్ చేసేది. ఇది యుద్ధం స్టార్ట్ చేయడానికి కూడా ఇన్స్టిగేటర్స్ ఎవరు? బెంజమిన్ నెతన్యాహు అండ్ MBS మొహమ్మద్ బిన్ సల్మాన్, సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, వీళ్ళిద్దరే నచ్చేశారు. ఇంకెప్పుడు చేస్తాం మాట్లాడుతున్నారు. వీళ్ళు కావాలని ఇరాన్ కావాలని మాటలు పోస్ట్పోన్ చేస్తూ వీళ్ళు యురేనియం ఎన్రిచ్మెంట్ ఫుల్ చేసేసుకుందాం అని ట్రై చేస్తున్నారు. అది చేయకూడదు, వెంటనే అటాక్ చేయాలని చెప్పి చేశారు వాళ్ళు అటాక్. సో అది క్లియర్ గా అలైడ్ ట్రూప్స్ అందరికీ చాలా క్లియర్ అనుమానం ఉంది. వీళ్ళు న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇంకా పర్సూ చేస్తున్నారని. అందుకని న్యూక్లియర్ సైట్స్ ఎక్కడైతే కేపబిలిటీ ఉన్న సైట్స్ ఉన్నాయో వాటిని అటాక్ చేస్తున్నారు. వాటిని డిస్ట్రాయ్ చేసి మట్టి కల్పించి దాని తర్వాతనే ఊరుకునేటట్టు దాని తర్వాతనే యుద్ధాన్ని ఆపేటట్టు కనిపిస్తుంది క్లియర్ గా. అమెరికా ప్రధానంగా ఈ యుద్ధంలో టోమహాక్ అనే పేరు కలిగినటువంటి క్షిపణులు ఎక్కువ వాడుతున్నట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది. చాలా ఎక్కువ రేంజ్లో వాటిని వాడుతున్నారు. అసలు ఈ టోమహాక్ క్షిపణి అంటే ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి సార్? టొమాహాక్ మిసైల్స్ ప్యూర్లీ అమెరికన్ మిసైల్స్ అండి. ఇవి మిసైల్ సిస్టమ్స్. అండ్ టొమాహాక్ మిసైల్స్ ఇప్పటివి కాదు, ఇరాక్ వార్ నుంచి నడుస్తున్నాయి టొమాహాక్ మిసైల్స్. ఇట్స్ వెరీ ఓల్డ్ మిసైల్ సిస్టమ్. 70s లో వీళ్ళు ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేశారు ఇవి. సో వీటిని మల్టీ యూటిలిటీ లాంగ్ రేంజ్ జెట్ పవర్డ్ సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ అనమాట ఇవి టొమాహాక్ మిసైల్స్. అయితే వీటి యూటిలిటీ బేసికలీ అంటే ఆల్మోస్ట్ 83 నుంచి ఇప్పటిదాకా ఇట్ ఈస్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ టు దిస్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ అనమాట. యుఎస్ ఎయిర్ ఫోర్స్ అండ్ గ్రౌండ్ ఫోర్సెస్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. అయితే జనరల్ గా అబౌట్ 200 kilometers TNT ఆర్ ఎక్స్ప్లోజివ్ ని అండ్ న్యూక్లియర్ వార్ హెడ్ ని క్యారీ చేసే ఒక కేపబిలిటీ ఉన్న మిసైల్ ఇది ఒకటి. సో అండ్ ఇట్స్ వెరీ వెరీ యాక్యురేట్. అండ్ బేసికలీ ఆపరేషన్ రేంజ్ అంటే మీకు ఆల్మోస్ట్ 2500 kilometers దూరం నుంచి మీరు లాంచ్ చేస్తే టార్గెట్ ని యాక్యురేట్ గా కొట్టచ్చు వీటిల్ని. అండ్ దే ఆర్ లో ఫ్లయింగ్ అనమాట. అంటే పెద్ద హైట్ లో మీరు లాంచ్ చేయక్కర్లేదు వీటిల్ని అబౌట్ 100 meters 50 meters 100 meters రేంజ్ హైట్ లో మీరు లాంచ్ చేస్తే ఆల్మోస్ట్ 0.75 to 1 Mach స్పీడ్ లో అంటే 570 miles 570 to 600 miles స్పీడ్ లో వెళ్తాయి ఇవి. సో దే ఆర్ వెరీ ఫాస్ట్. అంత ఓల్డ్ అయినా కూడా దే వెరీ ఫాస్ట్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ ఫ్లెక్సిబుల్ వెపన్ సిస్టమ్స్ అండ్ లో కాస్ట్ వెపన్ సిస్టమ్స్ వాళ్ళకి. అందుకని టొమాహాక్స్ ఏం చేస్తారంటే వీళ్ళు వేరియస్ బ్లాక్స్ లో డెవలప్ చేసుకుంటూ వచ్చారు. వేరు వీటిల్లో వేరు స్టేజెస్ లో వేరు కెపబిలిటీస్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో వీళ్ళు ఏంటంటే మల్టిపుల్ యూటిలిటీస్ ఉన్నాయి వీళ్ళకి. వన్ ఇస్ దే కెన్ బి ఈజీలీ స్టోర్డ్ అండ్ ట్రాన్స్పోర్టెడ్. సో అదొక ఫ్లెక్సిబిలిటీ వీళ్ళకి ఉంది. అండ్ దాని తర్వాత ఏంటంటే యాక్టివ్ గైడెన్స్ సిస్టమ్స్ వీటిల్లో ఉంటాయి. సో యూ కెన్ యూజ్ దెమ్ ఫర్ వెరీ యూ కెన్ యూజ్ దెమ్ ఫర్ వెరీ టాక్టికల్ అండ్ వెరీ అక్యురేట్ ఎక్సర్సైజెస్. అండ్
మల్టిపుల్ ప్లాట్ఫామ్ నుంచి అంటే ఎయిర్ సీ ల్యాండ్ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు, ఎక్కడి నుంచైనా మీరు లాంచ్ చేయొచ్చు వీటిల్ని. సో ఇవి బేసికల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి అనమాట, మోస్ట్ ఇంపార్టెంట్ ఫెసిలిటీస్. ఎందుకంటే ఇవి చాలా దట్ గివ్స్ దమ్ వెరీ వెరీ హై ఫ్లెక్సిబుల్ దిస్ థింగ్ అనమాట. అండ్ దే ఓకే. గాట్ థౌసండ్స్ ఆఫ్ టమాక్స్, ఆల్మోస్ట్ 4,000 4,000 5,000 ఒక లాట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. అట్లా అంటే వేలకు వేలు ఉన్నాయి ఇలాంటివన్నీ. సో ఓకే. సో యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఆపరేట్ చేసింది, యుఎస్ నేవీ ఆపరేట్ చేసింది, అండ్ యుఎస్ ఆర్మీ కూడా డిప్లాయ్ చేసింది వీటిల్ని, ఈ టమాహాక్ మిసైల్స్. సో ఇట్స్ వెరీ ఆఫెన్ యూస్డ్. గల్ఫ్ వార్ లో చాలా ఎఫెక్టివ్ గా వీళ్ళు ఇరాక్ వి స్కడ్ మిసైల్స్ అని ఉండేవి, వాటికి యాంటీ స్కడ్ మిసైల్స్, ఇవి యాంటీ స్కడ్ మిసైల్స్ అంటే ఇంటర్సెప్షన్, యాంటీ స్కడ్ మిసైల్ ఎయిర్ లో ఇంటర్సెప్షన్ కోసం అని చెప్పి యూజ్ చేశారు. వీటిని చాలా ఎఫెక్టివ్ గా యూజ్ చేశారు. సో అండ్ సో ఇట్ ఈస్ అ వెరీ రిలయబుల్ మిసైల్ అని చెప్పి ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది అమెరికన్ హిస్టరీ అన్నమాట. సార్, ప్రధానంగా ఇరాన్ తన యొక్క యుద్ధ వ్యూహం ఏదైనా కావచ్చు, గల్ఫ్ దేశాలను అటాక్ చేసేటప్పుడు ముఖ్యంగా కువైట్ కానీ లేకపోతే దుబాయ్ కానీ యుఏఈ కానీ వీటన్నిటిని అటాక్ చేసేటప్పుడు జనావాసాలని లేకపోతే ఎయిర్పోర్ట్స్ని ఇట్లాంటి వాటిని టార్గెట్ చేయడం ద్వారా సివిలియన్స్కి ఎక్కువ నష్టం కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. వాళ్ళ వ్యూహం ఏమై ఉంటుంది, ఎందుకు ఈ రకమైనటువంటి చర్యలకు వాళ్ళు పాల్పడుతున్నారని అనుకోవచ్చు? అంటే ఇది పెద్ద వ్యూహం అంటూ లేదండి, వాళ్ళు చూపించాలి వాళ్ళు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అండ్ అందుకే అన్నారు ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ లో కూడా అన్నాను, షీ హ్యావ్ వే ఆఫ్ టేకింగ్ రివెంజ్. ఇట్ ఈస్ వెరీ వెరీ బ్రూటల్ అండి. షీ హాస్ ద వే దే గెట్ ఇన్ టు రివెంజ్ మోడ్. అంటే వాళ్ళు రిటాలియేట్ చేసే మోడ్ చాలా బ్రూటల్ గా ఉంటుంది. దానిలో మీరు రేషనల్ కానీ లాజిక్ కానీ వెతకలేరు, అసలు వెతకలేరు. సో దాంతో ఏంటంటే వీళ్ళు సివిల్ ఏరియాస్ ని వాటిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే దే ఆర్ ఓన్లీ లుకింగ్ అట్ other nations who are helping USA and Israel, and how to damage them and how to hit them. ఎందుకంటే యుఎస్ఏ డైరెక్ట్ గా కొట్టే స్తోమత లేదు ఇప్పుడు వాళ్ళకి, ఇరాన్కి. వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు, ఆ కేపబిలిటీ లేదు. ఇజ్రాయల్ ట్రై చేస్తున్నారు కానీ ఎక్కువ డ్యామేజ్ కానియట్లేదు. సో ఏం చేస్తారు, వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళని డ్యామేజ్ చేయాలి. సో యుఎస్ఏ ఎక్కడెక్కడ బేసెస్ ఉన్నాయి, 19 బేసెస్, మొత్తం మిడిల్ ఈస్ట్ లో 19 బేసెస్ ఉన్నాయి వాళ్ళకి. ఆ 19 బేసెస్ లో ఉన్న దేశాల్లో వాళ్ళకి దొరికిన టార్గెట్ దొరికినట్టు కొడుతున్నారు. అండ్ ఆల్సో దే ఆర్ ట్రైంగ్ టు హిట్ చైన్స్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, సో దట్ ఇంటర్నేషనల్ ప్రెజర్ వస్తుంది కదా. సివిల్ ఏవియేషన్ అవి కూడా ఆగిపోయి అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అవి ఆగిపోయింటే ఇంటర్నేషనల్ ప్రెజర్ కూడా వస్తుంది. అది కూడా క్రియేట్ చేయడానికి, యుద్ధం ఆపించడానికి, అది ఒకటి లివరేజ్ గా వాడుకుని యుద్ధం ఆపించుకోవడానికి కూడా అది ట్రై చేస్తుందని చెప్పుకోవచ్చు అండి. అంటే హర్ముద్ జలసంధి మొత్తం అంతా మూసేస్తారు. యాక్చువల్గా దాదాపు ఒక 1000 దాకా అక్కడ ఓడలని ఆగిపోయి ఉన్నాయి. మరోపక్క అది దాటి అప్పటికే ముందుకెళ్ళి ఓమన్ తీర ప్రాంతానికి వెళ్తున్నటువంటి దాదాపు 7-8 ట్యాంకర్స్ తీసుకెళ్తున్నటువంటి నావల్ని కూడా, షిప్స్ని కూడా వాళ్ళు అటాక్ చేశారు. సో మీరు ఈ జలసంధి దాటితే మిమ్మల్ని పేల్చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. అంటే ఆయిల్ సంక్షోభం సృష్టించడం ద్వారా ప్రపంచ దేశాలన్నిటి అన్ని కలిపి ఒత్తిడి చేసి ట్రంప్ ద్వారా యుద్ధాన్ని విరమింపజేసే ప్రయత్నం ఏమన్నా ఇరాన్ చేస్తోందని మనం భావించాలా? ఎస్ అండి, ఆబ్వియస్లీ. అంటే ఇవన్నీ ఏంటంటే ఈ యుద్ధంలో చేసే యాక్షన్స్ అన్ని అన్ఫార్చునేట్లీ యుద్ధాలు గ్రౌండ్ మీద గెలిచిన యుద్ధాలు చాలా తక్కువ ఉంటాయండి. నెగోసియేషన్ టేబుల్ మీద గెలిచిన యుద్ధాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఏమవుతుందంటే ఒక లెవెల్ దాకా యుద్ధం జరిగి దాని తర్వాత నెగోసియేషన్ టేబుల్ కి వెనక్కి వెళ్తుంది. ఆ టైంలో ఎవరి దగ్గర ఎంత బార్గెనింగ్ కేపబిలిటీ ఉన్నది ఇలాంటివన్నీ డిసైడ్ చేస్తుంది. హార్మోజ్ స్ట్రైట్ లో ఎంత ప్రెజెన్స్ ఉంది, ఎంత లెవరేజ్ ఉంది వాళ్ళకి, ఎంత వాళ్ళు ఎలా చేస్తున్నారు బిజినెస్ ని. అలాగే యుఎస్ఏకి ఎంత లెవరేజ్ ఉంది ఇరాన్ మీద, యుఎస్ఏ ఎంత అడ్వాంటేజ్ గెయిన్ చేసింది దాని తర్వాత యుద్ధ విరామ దాని మీద చర్చలు అన్ని కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. అందుకని ఈ యుద్ధం జరుగుతున్నంతసేపు దే విల్ ట్రై టు పుల్ డౌన్ ఈచ్ అదర్, సో దట్ నెగోసియేషన్ టేబుల్ మీద వాళ్ళకి డిసడ్వాంటేజ్ లేకుండా చూసుకుంటారు. సో గ్యారంటీగా ఈ ఫాలోఅప్స్ అవి ఉంటాయి. అండ్ వెన్ దే టాక్ ఏ డైరెక్షన్ వెళ్తారని చూడడం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అట్ ది స్టేజ్ ఇట్ లుక్స్ లైక్ ఇద్దరు తగ్గవన్నట్టు చేస్తున్నారు యుద్ధం. బట్ దేర్ విల్ బి ఎ స్టేజ్ వెన్ సంబడీ హ్యాస్ టు గివ్ వే అండ్ సమ్ లెవెల్ ఆఫ్ లాజిక్ హ్యాస్ టు ప్లే. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఎవరిది ఎక్కువ బెనిఫిషియల్ చేయి ఉంటుంది అనేది ఈజ్ వాట్ విల్ బి డిసైడెడ్ ఓవర్ దిస్ 3, 4, 5 ఆర్ మేబీ ఈవెన్ లాంగర్ డేస్ ఆఫ్ వార్ అండి. ఇప్పుడు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్కి సంబంధించినటువంటి టాప్ బ్రాస్ దాదాపు 30 మంది దాకా చనిపోయారని చెప్పి ఖమనీతో పాటు ఆ రోజు బాంబింగ్ చేసినప్పుడు ఖమనీతో పాటు వాళ్ళంతా కూడా చనిపోయారని చెప్తున్నారు. మరోవంక హమాస్ దీంట్లోకి ఎంటర్ అయింది. తద్వారా బీరూట్ మీద తీవ్రమైనటువంటి అటాక్స్ జరుగుతున్నాయి, ఇటు ఇజ్రాయెల్ నుంచి కానీ అటు యుఎస్ నుంచి కానీ. వీళ్ళిద్దరి మధ్య పోరాటం కూడా చాలా చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడున్నటువంటి ఈ వార్లో హమాస్ టోటల్గా అంతరించిపోయే అవకాశం ఏమైనా కనిపిస్తోందా?
కొంచెం కష్టం అనిపిస్తుందండి నాకైతే. అంటే అంత ఈజీగా టెర్రరిస్ట్ ఇదనేది వేళ్ళతో పీకాలి. వాళ్ళు ఎక్కడైతే ఒరిజిన్ ఉందో వాళ్ళది అక్కడి నుంచి తీసి వాళ్ళని చంపాలి. టెర్రరిస్ట్ చంపితే ఏముందండి, 10 మంది టెర్రరిస్ట్ చంపితే 10 మందిని వాళ్ళు మళ్ళీ రిక్రూట్ చేసుకుంటారు. దాని పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ మీరు టార్గెటెడ్ ఇది వాళ్ళ రూట్స్ ని, వాళ్ళ బిలీఫ్స్ ని ఫినిష్ చేస్తున్నారు. ఒక లీడర్ పోతే ఇంకో లీడర్ తీసుకొస్తున్నారు వాళ్ళు. తీసుకొచ్చి అలాంటి నమ్మకాల నుండి ఇంకోటి తీసుకొస్తున్నారు. సో ఏమవుతుంది ఎఫెక్టివ్ గా ఆ థాట్ చేంజ్ రావట్లేదు. ఆ థాట్ చేంజ్ వచ్చేదాకా హమాస్ అవ్వచ్చు, ఐసిస్ అవ్వచ్చు, ఏదైనా కూడా కొంచెం చిన్న లీడర్స్ దగ్గర నుంచి కొంచెం కొంచెం ట్రాన్సిషనల్ చేంజెస్ ఉంటాయి. కానీ మట్టి ఖర్చుకుపోయే ఆస్కారం అది ఈ వార్ లో నాకు ఎక్కువ కనిపించట్లేదు. బికాస్ దానికి ఇట్ ఇస్ గోయింగ్ టు బి ప్రొలాంగ్డ్ వార్. అది దానికోసం ఐ డోంట్ థింక్ యుఎస్ఏ ఇస్ రెడీ అంటే. ఓకే, అంటే ఇంత భారీ ఎత్తున యుద్ధం జరుగుతుంది. అప్పుడు చైనా, రష్యా కూడా దాదాపు ఎంటర్ అవుతున్నాయి. ఇటువైపు యూకే, అట్లాగే జర్మనీ, ఫ్రాన్స్, ఇటువంటి దేశాలన్నీ కూడా దాంట్లో ఎంటర్ అయిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం ప్రస్తుతానికి సైలెంట్గా ఉంది. ఓన్లీ యూఏఈ మీద అటాక్ చేసినప్పుడు మాత్రమే దాన్ని ఖండించింది తీవ్రంగా. మేము శాంతిని కోరుకుంటామని ప్రధానమంత్రి మోడీ పదే పదే చెప్తున్నారు. కానీ ప్రత్యేకంగా దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి స్టేట్మెంట్ ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇది కేవలం వ్యూహాత్మకమేనా, లేకపోతే దీంట్లో మిత్ర దేశాలు, శత్రు దేశాలు అన్నీ ఉన్నాయి, దీన్ని ఏ రకంగా చేయాలి అనే దాని మీద దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద టైం అని అనుకోవచ్చా మనం? ఆబ్వియస్లీ ఇండియా విల్ వైల్ ఇప్పుడు అందరు సైడ్స్ తీసుకుంటున్నది ఏంటంటే టాక్టికల్ అండి. మేము వీళ్ళ సైడ్, మేము వీళ్ళ సైడ్ అని. ఇండియా ఇస్ లుకింగ్ అట్ స్ట్రాటజిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఏం చేయొచ్చు. సో ఏమంటున్నాం, మనము లాస్టింగ్ పీస్ కోసం వర్క్ చేస్తాము. మేము ఎవరి సైడ్లు తీసుకోము యుద్ధంలో. ఇజ్రాయెల్ కి ప్రాబ్లం ఉంది మాకు తెలుసు, అలానే ఇరాన్ కూడా తప్పు ఉందని లేదని ఒక క్లియర్ స్టేట్మెంట్ అనమాట ఇది. ఎటువైపు సైడ్ తీసుకోవడం ఎటొచ్చి ఏంటంటే వై ఇండియా ఇస్ ఆల్సో కీపింగ్ క్వైట్ ఇస్ బికాస్ ఈ ఇండియా మీద నిన్న అటాక్ జరిగినప్పుడు ఇరాన్ కూడా సైలెంట్ ఉంది. మన ఫ్రెండ్ అని గుండెలు బాదుకుంటున్నారు మన అపోజిషన్ పార్టీ వాళ్ళు. కానీ మన మీద ఇన్ని అటాకులు జరిగినప్పుడు, మనం ఆర్టికల్ 370 చేసినప్పుడు, సిఏఏ చేసినప్పుడు, ఇలాంటివి చేసినప్పుడల్లా ఇరాన్ సుప్రీం లీడర్ స్పోకెన్ అగేన్స్ట్ అస్. ఇరాన్ గవర్నమెంట్ మనకు అగేన్స్టే మాట్లాడింది. అలాగే పాకిస్తాన్తో ప్రాబ్లం అయినప్పుడు పాకిస్తాన్ సైడ్ చేసింది ఇరాన్. సో ఇరాన్ పెద్ద ఇప్పుడు మనం ఇరాన్ మీద కమెంట్ చేయాలంటే ఎందుకు చేయాలండి? మనం ఇరాన్ మనకి హెల్ప్ చేయనప్పుడు, ఇరాన్ మనం సపోర్ట్ చేయడం, మనం ఎందుకు వెళ్ళి ఇరాన్కి మన కలగదానిలోకి వెళ్ళి తగ్గుదామంటే ఎందుకు చేతులు కాల్చుకోవడం? సో ఏంటంటే మన వ్యూ ఏంటి అంటే, ఐ థింక్ మై వ్యూ ఆల్సో ఇస్ ద సేమ్ అండ్ ఇండియాస్ వ్యూ ఇస్ ఆల్సో ద సేమ్. ఇండియా వ్యూ ఏంటంటే దీనిలో క్లియర్ గా ఒకళ్ళు తప్పు, ఒకళ్ళు కరెక్ట్ అని చెప్పుకోవడం లేదు. రెండు పార్టీలకి తప్పు ఉంది, రెండు పార్టీలకి కరెక్ట్ ఉంది. అలాంటప్పుడు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుని యుద్ధం ఆపాలి. కానీ ఇట్లా ఇట్లా యుద్ధాలు చేసుకుంటే వచ్చే సొల్యూషన్ లేదని చాలా క్లియర్ గా చెప్పాం మనం. సో దట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ టేక్ ఆన్ ఇట్. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, యుద్ధం అయ్యాక ఎవరిని ఎక్కువ రీబిల్డ్ చేయాలి, ఎవరి దగ్గర ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయో అలాంటినప్పుడు ఇద్దరితోటి ఉండొచ్చు కదా, ఆపర్చునిటీస్ ఉండొచ్చు కదా. సో అలాంటప్పుడు మనం ఒకరితో రిలేషన్షిప్ పాడు చేసుకుని ఎందుకు మనకి స్ట్రాటజిక్ గా మనం దెబ్బతీసుకోవడం? అందుకని యుద్ధం కూడా చేయట్లేదు, యుద్ధంలో సైడ్ కూడా తీసుకోవట్లేదు మనం అనమాట. మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. తెహ్రీకే తాలిబాన్ చాలా భయంకరంగా పాకిస్తాన్ మీద అటాక్ చేస్తున్నారు. ఒక ఖమేనీ మృతి తర్వాత ఇంటర్నల్గా చాలా తీవ్రమైనటువంటి అర్థాలు పాకిస్తాన్లో చెలరేగినాయి. ఒక దశలో పాకిస్తాన్ దాదాపు భారత్ని అభ్యర్థిస్తోంది, ఆఫ్ఘనిస్తాన్ ఎట్టగైనా మీరు దాన్ని కంట్రోల్ చేయండి, లేకపోతే మాట్లాడండి అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మీరేమంటారు దాని గురించి? చేస్తున్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఇవన్నీ మన అంటే క్లియర్ గా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ఆల్సో ఫైట్. ఇవన్నీ ఎగ్జిస్టెన్షియల్ బ్యాటిల్స్ అండి. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ తో ఫైట్ చేయకపోతే ఆఫ్ఘనిస్తాన్ లోకి వచ్చి పాకిస్తాన్ డామినేట్ చేయడం మొదలెడుతుంది వాళ్ళ ఫిలాసఫీని. సో ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ఆల్సో ఫైటింగ్ బ్యాక్. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, పాకిస్తానీ సోల్జర్స్ క్యాప్చర్ చేసుకోవడము, వాళ్ళ లైవ్ వీడియోస్ వదలడము, వాళ్ళు ఎక్కడెక్కడ ఏం బంకర్స్ డిస్ట్రాయ్ చేశారు, ఏం ట్యాంకులు డిస్ట్రాయ్ చేశారు, అవన్నీ కూడా న్యూస్ లో పెట్టేస్తున్నారు. సో దట్ వరల్డ్ ఆల్సో నోస్ దట్ ఇది వీళ్ళు ఫైట్ చేస్తున్నారు, వీళ్ళు తక్కువ కాదు అని. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ క్లియర్లీ దేర్ అండి. సో ఏంటంటే పాకిస్తాన్ కంపారిటివ్ స్కేల్లో మనతోటి, అంటే పాకిస్తాన్ కంపారిటివ్ స్కేల్తో మనతో ఎక్కడ పొందడం లేదు. సో పాకిస్తాన్ ఏం చేసుకున్నా కూడా మనకి పెద్ద ఆపరేషన్ సింధూర్లో మనం ప్రూవ్ చేస్తాం మన కేబిలిటీ ఏంటి, వాళ్ళ కేబిలిటీ ఏంటని. సో పాకిస్తాన్ ఈజ్ బై its own virtue is not a risk. కానీ పాకిస్తాన్ సపోర్టెడ్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ లైక్ అమెరికా ఆర్ చైనా ఈస్ గోయింగ్ టు బి ఎ రిస్క్ ఫర్ ఇండియా. సో దానికోసం మనం సన్నాహాలు ఉన్నాయి మనవి, మన రెడీనెస్ మనకు ఉంది, మన ఫోర్సెస్ మనకు ఉన్నారు. సో వీ విల్ బి ఏబుల్ టు డిఫెండ్ దట్ ఇన్ కేస్ దర్ ఇస్ ఎనీ ఇష్యూ విత్ పాకిస్తాన్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్ దట్ లెవెల్ ఆఫ్ దిస్ థింగ్ అనమాట, అటాక్స్ అనమాట ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. సో దట్ ఈస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ దేర్. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్ పరమేశ్వర్ గారు, చాలా విలువైనటువంటి సమాచారాన్ని హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.